గుర్తు జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరుడుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే గుండె నిండో జెండ నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న రాజీవ్ గాంధీని చూసిండు ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు నీతినే నిలువెత్తు నింపుకున్నాడు అహంకార కోటలెదరగొట్టాడు చిన్న భిన్నమైన చీకటింట కొంటి చెమ్మ అన్న తుడిసెనంట వనసపడ్డోళ్లకు అయ్యే అన్న కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా కొల్లోల బతుకుల్ల కలలేర వేసంగా ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు హే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే సమస్యలేడున్న ముందుంటాడు పరిష్కారం చూపి భరోసైనాడు పేదోళ్ళ కోసము అన్నుండు రాయి జీవితం అంకితం అంటుండురా తలొంచక నడిచిండు పోరు బాట ఎదురించి నిలిచిండు దొరల కోట నిరంకుశ పాలన పైనాడు మూడు రంగుల చెండ నింగికెత్తిండు హే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న సర్వాయి పాపన్న వారసుడు మెత్తని కత్తై బాధవా పిండు సోనియమ్మ రాహుల్ గాంధీ స్ఫూర్తి నిండిన గుండెతో కదిలినాడన్నా గాంధీ భవన్ గుడి అంటాడు ఈ సమాజమే బడి అనుకుంటాడు రేవంత్ అన్న వెంట అడుగేస్తాడు రేయి పగలు జనము తోడుంటాడు తెలంగాణ జన గర్జన ఇటు సొంత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రథసారథి మహేష్ కుమార్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఆర్మూర్లోని తపస్వి స్వచ్ఛంద సంస్థ వారు నడుపుతున్నటువంటి అనాథ పిల్లల ఆశ్రమంలో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. తన సుదీర్ఘ 40-45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఒక మారుమూల గ్రామంలో జన్మించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా అంచెలంచెలుగా ఎదిగినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి సమన్వయం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు అందే విధంగా కృషి చేస్తూ అదేవిధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అలాగే
యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఈరోజు పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేస్తూ రాబోయే 28-29 ఎలక్షన్లో మళ్ళీ 100 సీట్లకు పైగా అధికారం తెచ్చే విధంగా పార్టీని నడిపిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు మరెన్నో ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరిగింది. జై మా ప్రియతమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రథసారథి సౌమ్యుడు అందరివాడు సీనియర్ నాయకులైనటువంటి మా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారి జన్మదిన సందర్భంగా మరి మహాంతి ఆశ్రమంలో పిల్లల సమక్షంలో ఈరోజు మా నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు పిల్లల సమక్షంలో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి వాళ్ళకి భోజనాలు చేయించడం జరిగింది. ముఖ్యంగా తన చేసిన సేవా కార్యక్రమాలు మరి గుర్తించి ఆయన నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరడం జరిగింది. పొద్దున్నే ప్రత్యేక పూజలు కూడా జరిపించడం జరిగింది. మరి ఆయన యుక్త వయసు నుంచే ఒక సైనికుడిగా ఒక కార్యకర్తగా పనిచేసి పార్టీకి అత్యున్నత స్థానంలో ముందుంచిన సందర్భం ఆయనకు పెద్దపీట వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఆయన ఇంకా ఉన్నత పదవులు పొందాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఆయన చేసిన కృషి ఫలితమే ఈరోజు మన అధికారంలో ఉన్నాం. కాబట్టి మన కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లాకి పెద్ద దిక్కు. ఆయనని ఆదర్శంగా తీసుకొని ఒక సైన్యంగా తయారు కావాలని ఆయన మొన్ననే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త సీనియారిటీని చూసి ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ కోసం అనునిత్యం పోరాడాలని ఆయన కృషి చేశారు. ఆయన కృషి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి నిరంతర శ్రమికుడు కాబట్టి ఆయన ఆయురాగ్యులతో ఉండి మరిన్ని ఉన్నత పదవులు సాధించాలని కోరుతా ఉన్నాము. జై కాంగ్రెస్. ఆర్మూర్లోని మామిడిపల్లిలో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ స్కూల్లో విద్యార్థుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రథసారథి మన ప్రియతమ నాయకులు మహేష్ అన్న గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మహేష్ అన్న గారు NSUI నుంచి యువజన కాంగ్రెస్లో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆల్ ఇండియా స్థాయిలో పనిచేసి ఒక సమర్థవంతమైన నాయకత్వంలో లక్షణాలు పుణికిపుచ్చుకొని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా ఒక సమర్థవంతమైన నాయకత్వం ప్రదర్శిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేస్తూ అదేవిధంగా ఇటీవల జనహిత పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహేష్ అన్న గారికి మరియు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారి నాయకత్వంలో అదేవిధంగా మహేష్ అన్న గారి నాయకత్వంలో మరొకసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే విధంగా మహేష్ అన్న గారు కృషి చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి సందర్భంగా మనసారా కోరుకుంటున్నాం.